PH94 న్యూస్కి స్వాగతం. తాండూరు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి. మన తాండూరు మున్సిపాలిటీకి సంబంధించి ఇప్పటి వరకు ఓన్లీ 20% మాత్రమే పన్నులు చెల్లించడం జరిగింది. ఇంకా 75% పన్నులు వసూలు కాలేదు. పెద్ద మొత్తం బకాయిలు ఉన్న వాళ్ళందరికీ రెడ్ నోటీసు కూడా, వారెంట్ ఇష్యూ నోటీసు కూడా ఇవ్వడం జరుగుతుంది. తదుపరి ఎవరైతే బకాయిలు ఉన్నారో వాళ్ళ మీద, వాళ్ళ స్థిరచరాస్తుల మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే వార్డ్ ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లతో కలిపి అన్ని టీంలు ఏర్పాటు చేసినాము. ఇంటింటికి వాళ్ళు తిరిగి వసూలు చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే బకాయి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే సహకరించి వెంటనే మా బిల్ కలెక్టర్ కానీ, వార్డ్ ఆఫీసర్ కానీ, లేకపోతే ఆన్లైన్లో కూడా పే చేయొచ్చు. లేదంటే మున్సిపల్ ఆఫీస్లో కూడా కౌంటర్ ఏర్పాటు చేసినాము, అక్కడ కూడా ట్యాక్స్ కట్టే అవకాశం ఉంది. కాబట్టి అందరూ బకాయి ఉన్న పట్టణ వాసులు అందరూ వెంటనే పన్ను చెల్లించి మన తాండూరు మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసం సహకరించవలసిందిగా కోరుతున్నాం. అట్లా కొంతమంది ఇల్లు నిర్మించుకొని ట్యాక్స్ చెల్లించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా దరఖాస్తు పెట్టుకోకపోయినా మా బిల్ కలెక్టర్లకు, వార్డ్ ఆఫీసర్లకు కూడా అట్లాంటివి ఏమన్నా ఉంటే లిస్ట్ అవుట్ చేయమని చెప్పినాము. ఇంకా తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఇప్పుడు 99 రోజుల కార్యక్రమం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రజాపాలన ప్రగతి పదం శీర్షికన ఒక కార్యక్రమం పెట్టింది. ఇక్కడ కూడా ఏమైనా పెండింగ్, మా వద్ద ఏమైనా పెండింగ్ దరఖాస్తులు ఉంటే కూడా అవన్నీ క్లియర్ చేస్తాము. ఈ పట్టణానికి సంబంధించినటువంటి ఏ సమస్యలు ఉన్నా మా దగ్గర పెండింగ్ ఉన్నటువంటివి మేము చేయగలిగిన వెంటనే పరిష్కారం చేయడానికి, ఈ కార్యక్రమంలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. నోటీసులు దాదాపు ఒక 12 మందికి పెద్ద అమౌంట్లు ఉన్న వాటికి, అంటే 1,00,000 పైన ఉన్న వాళ్ళందరికీ రెడ్ నోటీసు జారీ చేసినాం. నేను కూడా స్వయంగా ఈరోజు ఇద్దరికి ట్యాక్స్ చెల్లించమని చెప్పేసి పర్సనల్గా రిక్వెస్ట్ చేసి వాళ్ళకు రెడ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. 2-3 రోజుల్లో ట్యాక్స్ కట్టకపోతే జప్తు వారెంట్ కూడా ఇష్యూ చేస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళు సోమవారం, మంగళవారం వరకు ట్యాక్స్ కడతామని హామీ ఇచ్చారు. వాళ్ళకు కూడా మళ్ళీ సోమవారం వాళ్ళు పర్సనల్గా వెళ్ళి నేనే స్వయంగా వసూలు చేయడానికి, ఎందుకంటే ట్యాక్స్లో చాలా తక్కువలో ఉన్నాం కాబట్టి మున్సిపాలిటీలో స్వయంగా నేను మార్నింగ్ ఉదయమే ఎక్కడైతే బకాయిలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి వసూలు చేయడం జరుగుతుంది. ఇంకా మిగిలిన వాళ్ళకు కూడా ఆ రెడ్ నోటీసులు ప్రిపేర్ చేస్తున్నాం. 2-3 రోజుల్లో అందరికీ నోటీసులు ఇచ్చేస్తాం. ఇంకా ప్రభుత్వ భవనాలు ఆఫీసులకు కూడా, వాళ్ళకు కూడా సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ట్యాక్స్ ఏమంటే క్లియర్ చేయండి అని చెప్పేసి ప్రభుత్వ ఆఫీసులు అందరికీ, వాళ్ళ దగ్గర కూడా పర్సనల్గా వెళ్ళి మాట్లాడి ట్యాక్స్ క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం.